وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله الذي خلق السماوات والأرض وما بينهما في 6 أيام ثم استوى على العرش ما لكم من دونه من ولي ولا شفيع أفلا تتذكرون ఈ రోజు మీ ముందు ఖురాన్ గ్రంథం నుండి అంతిమ దైవ సందేశం సర్వ మానవాళి కొరకు పంపబడినటువంటి అంతిమ సందేశం. ఇందులో ఈ గ్రంథములో మానవ జన్మ లక్ష్యము మరియు మానవుల ముక్తి మార్గం ఏమిటి, మానవుల ప్రభువు ఎవరు, మానవుల స్వామి ఎవరు, మానవుని గమ్యం ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కూడా ఖురాన్ గ్రంథంలో, ఇది అరబీలో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని తెలుగులో తర్జుమా చేసి చెప్పటం జరుగుతుంది. అల్లా అంటే ముస్లింలకే సంబంధించినటువంటి దేవుడని చాలామంది భావిస్తూ ఉంటారు. అలా కాదండి. అల్లా అంటే ఇప్పుడే చదివినటువంటి వాక్యములో ఆయన అంటున్నారు, భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న వాటన్నిటినీ 6 దినాలలో సృష్టించి సృష్టిని నడిపించే అధికార పీఠంపై ఆసీనుడైనటువంటి ఆ మహా సృష్టికర్తనే అల్లా అని అంటారు. ఆయననే ఖురాన్ గ్రంథం ప్రభు అని పరిచయం చేస్తుంది. ఇన్న రబ్బకుముల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద ఫీ 6 అయ్యామిన్ థుమ్మ ఇస్తవా అలల్ అర్ష్ يغشي الليل النهار يطلبوه أسيسا والشمس والقمر والنجوم مسخرات بأمره ألا له الخلق والأمر تبارك الله رب العالمين. నిస్సందేహముగా మీ ప్రభువు అతడే, ఎవరైతే భూమి ఆకాశాలను 6 దినాలలో సృష్టించాడు మరియు సృష్టిని నడిపించే అధికార పీఠంపై ఆసీనుడయ్యాడు. అతడే రేయింబవళ్ళు ఒకదాని వెంట ఒకటి నడిపిస్తున్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆయన నియమించినటువంటి కక్షల ప్రకారం నడుస్తున్నాయి. సృష్టిని నడిపించటము, సృష్టిని సృష్టించటము, దానిపై అధికారాన్ని చలాయించటం ఆయన పని. ఆయన సకల లోకాలకు ప్రభు, అనంతమైనటువంటి శుభములు కలవాడు. చూసారా ఈ వాక్యంలో ఏం చెప్పడం జరిగిందో? అల్లా అన్న, ప్రభు అన్న ఖురాన్ గ్రంథంలో భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న వాటన్నిటినీ సృష్టించువాడు, సూర్య చంద్ర నక్షత్రాలను నడిపిస్తున్నటువంటి ఆ స్వామిని అల్లా అని అంటారు. ఆయన ఏదో ఒక లోకానికి ప్రభువు కాదు, సకల లోకాలకు ప్రభువు. అందుకే 5 పూటలు మసీదులందు జరిగినటువంటి ప్రార్థనలో గురువుగారు, ఇమాం గారు చేస్తున్నటువంటి ప్రార్థనలో మొదటి వాక్యం అదే, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త స్తోత్రాలు సకల లోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహకే పరిమితం. ముస్లింలకు ప్రభు అయినటువంటి అల్లాహకే పరిమితమని ఎక్కడ కూడా ఖురాన్లో లేదు. సమస్త స్తోత్రాలు సకల లోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహకే పరిమితం.
కావున ఆయన తన గ్రంథమైనటువంటి ఖురాన్లో కేవలం ముస్లింలని పిలవలేదు, సమస్త మానవాళిని పిలుస్తున్నాడు. యా అయ్యుహన్నాసు ఉబుదూ రబ్బకుముల్లదీ ఖలకకుమ్ వల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తకూన్. మానవులారా అని అంటున్నాడు. మానవులారా, మిమ్మల్ని సృష్టించిన మీ ప్రభువుని మీరు ఆరాధించండి. దీని ద్వారా మాత్రమే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీలాగా పుట్టేవారిని ఆరాధించడం వల్ల మీకు రక్షణ ఉందని ఎక్కడ చెప్పలేదు. మీరు పెట్టుకున్నటువంటి వారిని ఆరాధించడం వల్ల మీకు రక్షణ ఉందని చెప్పటం లేదు. మానవులారా, మిమ్మల్ని సృష్టించిన మీ ప్రభువుని మీరు ఆరాధించండి. దీని ద్వారా మాత్రమే మిమ్మల్ని రక్షణ ఉంది. الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم. అతడే మీ గురించి భూమిని పాన్పుగా చేశాడు. ఈ భూమిపై మానవుడు నివసించడానికి ఆయన నివాస యోగ్యంలో చేశాడు. ఇదే భూమిపై మానవుడు నివసిస్తున్నాడు, మరియు మానవుడు ప్రయాణం చేస్తున్నాడు, తన వాహనాలు నడిపిస్తున్నాడు, తమ ఇళ్లను కట్టుకుంటున్నాడు, పంటలను పండిస్తున్నాడు, ఈ భూమిపై వ్యాపారం చేస్తున్నాడు, ఈ భూమిపైనే పుట్టాడు, ఈ భూమిపైనే చనిపోతాడు. ఈ భూమిని మానవుల కొరకు పరిచినటువంటి ఆయనే మీ ప్రభు అని ఖురాన్ గ్రంథం చెప్తుంది. ఈ భూమిపై పుట్టేవాడు మీ ప్రభువు అని ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ భూమిపై పుట్టేవాడు మీ ప్రభువు కాదు. ఈ భూమిని మీ కొరకు పరిచినటువంటి వాడే మీ ప్రభువు. మరియు మీ కొరకు ఆకాశాన్ని కప్పుగా చేసినటువంటి వాడే మీ ప్రభువు. ఆకాశం కింద నివసిస్తున్నవాడు మీ ప్రభువు కాదు. ఈ ఆకాశాన్ని మీ కొరకు ఎవరైతే కప్పుగా చేశాడో ఆయనే మీ ప్రభువు. ఆ తర్వాత ఆకాశం నుండి వర్షాన్ని ఎవరైతే కురిపిస్తున్నాడో ఆయనే మీ ప్రభువు. మరియు ఆ తర్వాత భూమి నుండి మీ కొరకు ఉపాధిని సమకూరుస్తున్నవాడే మీ ప్రభువు. చూసారా, భూమిని సృష్టించువాడు, ఆకాశాన్ని కప్పుగా చేయువాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించువాడు, ఆ తర్వాత భూమి నుండి ఉపాధిని తీయువాడే మీ ప్రభువు. అందుకే ఆయన మానవ జాతిని ఉద్దేశించి అంటున్నాడు, మానవులారా, మిమ్మల్ని సృష్టించిన మీ ప్రభువుని మీరు ఆరాధించండి. يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن أكرمكم عند الله أتقاكم. మానవులారా, మీరందరూ కూడా ఒకే తల్లిదండ్రుల యొక్క సంతానము. మానవులను కుల వ్యవస్థలో విడదీయలేదు దైవము. మానవులందరికీ తల్లిదండ్రులు ఒక్కరే అని చెప్పి మానవులందరికీ వసుదైక కుటుంబం అని అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో. మానవులారా, మీ అందరికీ తల్లిదండ్రులు ఒక్కరే. అనేకమైన భాషలు, జాతులు, తెగలు, ప్రాంతాలుగా ఆయన ఎందుకు విడదీశాడంటే ఒకరిని మరొకరు గుర్తిస్తారని చెప్పి, ఐడెంటిఫై కోసం మాత్రమే. ఒకరిపై మరొకరు పోటీ పడతారని కాదు, ఒకరిని మరొకరు గుర్తిస్తారని చెప్పి ఆయన అనేకమైన భాషలు, రంగులు, జాతులు, తెగలుగా విభజించాడు. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. మీలో ఆ అల్లాహ్ వద్ద ఘనత గల వారు వారే. ఎవరైతే భక్తి పరులుగా ఉంటారో, భయభక్తి గల వారికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడే కానీ రంగుకి ప్రాధాన్యత ఇవ్వలేదు, భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, వంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆయన ధనానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రాధాన్యత ఆయన దృష్టిలో ఉంటే కేవలం భయభక్తికి మాత్రమే ఉందని అంటున్నాడు. కావున ఆయన ఏమంటున్నాడు, యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లదీ ఖలకకుం మిన్ నఫ్సిన్ వాహిదా వఖలక మిన్హా జౌజహా. మానవులారా, భయపడండి ఆ ప్రభువుతో, ఎవరైతే మిమ్మల్ని ఒకే ఆత్మతో సృష్టించాడో. భూమిపై నేడు 800 కోట్ల మంది మానవులు ఉన్నారు. 800 కోట్ల మంది మానవులకు ఒకే ఆత్మ ద్వారా ఆయన ఉనికిలో తీసుకొచ్చాడు. ఈ భూమిపై ఉన్నటువంటి జీవజాతులు సుమారుగా
72 లక్షల రకాల జీవజాతులు ఈ భూమిపై నివసిస్తున్నాయి. 87 లక్షల రకాల జీవజాతులు భూమిపై నివసిస్తున్నాయి. 87 లక్షల రకాల జీవజాతులలో మానవ జాతిని ఆయన గొప్ప ఘనత గౌరవాన్ని ప్రసాదించాడు. ఈ 87 లక్షల రకాల జీవజాతుల్లో మానవుడు ఒక జాతి. ఆ ఒక్క జాతిలో సుమారుగా 800 కోట్ల మంది మానవులు ఉన్నారు. అలాంటిది 87 లక్షల రకాల జీవజాతులకు ఆవాసము ఈ భూమిపై ఉన్నటువంటి జీవజాతులన్నిటిలో మానవునికి గొప్ప ఘనతనిచ్చాడు. వలకద్ కర్రమ్నా బనీ ఆదమ వహమల్నాహు ఫిల్ బర్రి వల్ బహరి వరజక్నాహుం మినత్ త్వయ్యిబాత్. నిస్సందేహముగా అల్లాహ్ మానవ జాతి గొప్ప ఘనతను ప్రసాదించాడు. మరియు మానవ జాతి కొరకు భూమిపై సముద్రాలలో ప్రయాణం చేయడం కొరకు వాహనాలను సమకూర్చాడు. మానవుని యొక్క ఆహారము ఉత్తమమైనది, మానవుని యొక్క నివాసము కూడా ఉత్తమమైనది. సమస్త జీవజాతులపై మానవునికి ఆధిక్యతను ప్రసాదించినటువంటి ఆ ప్రభువు సృష్టికర్త మానవులతో ఏమంటున్నాడు? మానవులు ఎందుకు పుట్టారు? وما خلقت الجن والإنس إلا ليعبدون ما أريد منهم من رزق وما أريد أن يطعمون إن الله هو الرزاق ذو القوة المتين. మేము మానవులను జిన్నాతులను కేవలము మా దాస్యం కొరకే సృష్టించాము అని అంటున్నాడు. అంటే ఆయన దాస్యం కొరకే మానవులను ప్రత్యేకంగా ఆయన సృష్టించాడు. అందుకని చెప్పి మానవులతో ఆయన ఉపాధిని కోరడం లేదు, అన్నము కోరడం లేదు. ఆయన తినే ఉద్దేశం లేనటువంటి వాడు, ఆయన తినడు, తినే గుణము తినే లక్షణం లేనటువంటి వాడు. ఆయన సమస్త జీవజాతులకు ఆహార ప్రదాత. కాబట్టి మానవులను సృష్టించినటువంటి మూలమైన కారణం ఏమిటంటే మానవుడు ఆయన యొక్క దాస్యం చేస్తాడని. అందుకే ఆయన అంటున్నాడు, తబారకల్లదీ బియదిహిల్ ముల్కు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అనంత శుభములు గలవాడు ఆయన, అనంత శుభములు గలవాడు. తబారకల్లదీ బియదిహిల్ ముల్క్. విశ్వ సామ్రాజ్యాధికారం ఆయన చేతిలోనే ఉంది. విశ్వ సామ్రాజ్యాధికారం ఆయన చేతిలోనే ఉంది. బియదిహిల్ ముల్క్ వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఆయన సమస్త వస్తువులపై అధికారము కలిగి ఉన్నాడు. ప్రతిదీ కూడా ఆయన అధికారంలోనే ఉంది. అందుకే ఆయన ఏమంటున్నాడు, يا أيها الناس ضرب مثل فاستمعوا له إن الذين تدعون من دون الله لن يخلقوا ذبابا ولو اجتمعوا له. మానవులారా, మీకు ఒక చక్కటి ఉదాహరణ వినిపిస్తున్నాము, జాగ్రత్తగా చెవియొక్కి వినండి. మీరు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను విడిచిపెట్టి ఎవరినైతే మొరపెట్టుకుంటున్నారో పిలుస్తున్నారో వారంతా కలిసి కూడా ఒక ఈగను కూడా సృష్టించలేరు అని అంటున్నాడు. అంటే సమస్త వస్తువులపై ఆయనకి అధికారం ఉంది అనే విషయాన్ని నిరూపించడానికి ఆయన అంటున్నాడు, భూమిపై ఉన్నటువంటి మానవులు, ఆకాశాల్లో ఉన్నటువంటి దైవదూతలు, జిన్నాతులు అందరూ కలిసి కూడా ఎవరు కూడా ఒక్క ఈగను కూడా సృష్టించలేరు అని ఆయన అంటున్నాడు. ఆయన యొక్క ఛాలెంజ్ ఇది. కాబట్టి సమస్త వస్తువులపై ఆయన అధికారం మాత్రమే ఉంది. ఆయన తప్ప ఇంకెవరు కూడా ఈ విశ్వంలో ఎవరు కూడా ఏది సృష్టించలేరు, సృష్టిని నడిపించలేరు. అందుకే ఆయన అంటున్నాడు, ఇన్నల్లాహ యుమ్సికుస్ సమావాతి వల్ అర్ద అన్ తజూలా వలఇన్ జాలతా ఇన్ అమ్సకాహుమా మిన్ అహదిన్ మిన్ బాదిహి. నిస్సందేహముగా అల్లాహే భూమి ఆకాశాల వ్యవస్థను పట్టి ఉంచాడు. కూలిపోకుండా ఇంత మహావిశ్వాన్ని ఆయన పట్టి ఉంచాడు కూలిపోకుండా. ఒకవేళ ఆయన గనక ఈ విశ్వ వ్యవస్థను విడిచిపెట్టేస్తే ఎవరైనా ఉన్నారా దీన్ని పట్టేవారు కూలిపోకుండా అని ఆయన ఇటువంటి ఛాలెంజ్లు విసురుతున్నారు. కారణం ఏమిటంటే సృష్టిని సృష్టించడం ఆయన పని, సృష్టిని నడిపించడం కూడా ఆయన పని. అందుకే ఆయన మరొక వాక్యంలో అంటున్నారు,
మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వదిలి ఎవరినైతే పిలుస్తున్నారో వారు మీ యొక్క మొరను ఆలకించలేరు. ఒకవేళ ఆలకించినా వారు మీ యొక్క మొరను పూర్తి చేయలేరు. وَإِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ. మీరు వారిని పిలిచినా అవి వినలేవు. ఒకవేళ వినినా మీ మొరలను పూర్తి చేయలేవు. మరియు ఆ రోజు ప్రళయ దినం నాడు, తీర్పు దినం నాడు మీ యొక్క ఆరాధనని అవి తిరస్కరిస్తాయి. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి దేనిని కూడా ఆరాధించకండి, సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి. ఏమి సృష్టి మరియు సృష్టికర్త ఉభయులు ఒకటి కాగలరా? అఫమన్ యఖ్లుక్ కమన్ లా యఖ్లుక్ అఫలా తదక్కరూన్. సమస్తాన్ని సృష్టించువాడు, దేనిని సృష్టించని వాడు ఉభయులు సరిసమానులు కాగలరా అని ఖురాన్లో అల్లాహ్ అడుగుతున్నారు. వివేకమున్నవారు, విజ్ఞులు, జ్ఞానులు, బుద్ధిమంతులు ఈ విషయాన్ని ఆలోచిస్తారని. సృష్టిని సృష్టించువాడు, దేనిని సృష్టించని వారు ఉభయులు సరిసమానులు కాగలరా? కాలేరు. కాబట్టి మీరు సృష్టిని మొరపెట్టకండి, సృష్టిని ఆరాధించకండి, సృష్టికర్తను ఆరాధించండి అని ఖురాన్ గ్రంథము అందరికీ పిలుపునిస్తుంది. ఎవరైతే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క గ్రంథాన్ని చదవదలుస్తున్నారో అది అరబీ భాష నుండి తెలుగు భాషలో కూడా తర్జుమా చేయబడింది. అదే ఖురాన్ గ్రంథము. ఖురాను స్వయంగా సమస్త మానవాళిని పిలుపునిస్తుంది. ఏమని పిలుపునిస్తుంది? హుదల్ లిన్నాసి వ బయ్యినాతిం మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ ఖురాన్ గ్రంథము కేవలం ముస్లింల యొక్క గ్రంథము కాదు, సమస్త మానవాళికి ఇది మార్గము చూపించే గ్రంథము. ఇందులో మార్గదర్శకత్వం, సత్యముతో కూడి ఉన్నటువంటి ఇందులో అనేకమైన ఉపమానాలు, ఉదాహరణలు ఇందులో దాగి ఉన్నాయి. బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. మరియు ఇది సత్య అసత్యాలను వేరుపరిచే గ్రంథము. ఈ గ్రంథము కేవలం ఒక జాతి కోసం కాదు, సమస్త మానవుల కొరకు పంపానని దైవము తన గ్రంథంలో సెలవిస్తున్నారు. ఇది అంతిమ గ్రంథము. దీన్ని తీసుకొచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అనేకమైన ప్రవక్తలు ఈ లోకంలో వచ్చారు. ప్రవక్తలందరికీ నాయకత్వం వహించే ప్రవక్తగా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. అందుకే అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అంటున్నారు, ఓ ప్రవక్త మీరు చెప్పండి, కుల్ యా అయ్యుహన్నాసు ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం ముసద్దికా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు చెప్పండి, మానవులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? మానవులారా, యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఅ. మీ అందరి వైపుకి నేను ప్రవక్తగా పంపబడ్డాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం ముస్లింల కొరకు రాలేదు, సమస్త మానవాళి కొరకు పంపబడిన ప్రవక్తని ఖురాన్ గ్రంథంలో దైవము ఆయన్ని చెప్పమంటున్నారు. అల్లదీ లహు ముల్కు స్సమావాతి వల్ అర్ది లా ఇలాహ ఇల్లా హువ యుహ్యీ వ యుమీతు. ఎవరి వైపు నుండి ఆయన ప్రవక్తగా పంపబడ్డారు? భూమి ఆకాశాలలో ఎవరి సామ్రాజ్యం ఉందో ఆయన వైపు నుండి ఆయన ప్రవక్తగా పంపబడ్డాడు. ఆయన జీవన మరణాన్నిచ్చువాడు. యుహ్యీ వ యుమీత్. లా ఇలాహ ఇల్లాహు, అతడు తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథములో అంటున్నారు, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కూడా నీతోనే, నీతోనే సహాయం కోరుతూ ఉంటాము. వేరే వారిని ఎవరిని ఆరాధించము, వేరే వారిని ఎవరిని కూడా సహాయం వేడుకోము అని చెప్పి ప్రతి ముస్లిం తన యొక్క ఆరాధనలో మసీదులో నిలబడినప్పుడు అల్లాహ్ ముందు ఒప్పందం చేస్తూ ఉంటాడు. కావున సోదరులారా, ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సభ కేవలం ముస్లింలకు సంబంధించినటువంటి సభే కాదు, సమస్త మానవాళికి సంబంధించినటువంటి సభ. అందుకే ఈ గ్రంథము ఖురాన్లో సుమారుగా 20 సార్లు దైవము మానవులారా అని అంటున్నాడు. ఎక్కడ కూడా ఓ ముస్లింలారా అని అనలేదు. 90 సార్లు ఈ గ్రంథము ఖురాన్లో ఓ విశ్వాసులారా అని అంటున్నాడు, విశ్వసించిన ఓ ప్రజలారా అని అంటున్నాడు.
20 సార్లు మానవులారా అని అంటున్నాడు, 13 సార్లు గ్రంథ ప్రజలారా, క్రైస్తవులు మరియు యూదులను అంటున్నాడు, ఓ గ్రంథ ప్రజలారా అని అంటున్నాడు. ఎక్కడా కూడా కేవలము ముస్లింలారా అని చెప్పబడలేదు. కేవలం ముస్లింల కొరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాలేదు. కేవలం ముస్లింల కొరకు ఈ గ్రంథము పంపబడలేదు. ఇస్లాం అనే ఈ ధర్మం కేవలం ముస్లింల కొరకు కాదు, సమస్త మానవాళి కొరకు. అందుకే ఖురాన్లో యా అయ్యుహన్నాస్ యా అయ్యుహన్నాస్ యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా ఓ మానవులారా అంటున్నాడు. మానవులలో దైవాన్ని నమ్మేవారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. కాబట్టి ఆయన మానవులారా అంటున్నాడు. అలాగే విశ్వాసులారా అంటున్నారు, దైవాన్ని విశ్వసించే విశ్వాసులు ఉన్నారు కాబట్టి ఆయన విశ్వాసులారా అంటున్నాడు. గ్రంథ ప్రజలారా అంటున్నాడు. ఈ భూలోకంలో క్రైస్తవులు యూదులు ఉన్నారు, వారికెల్లా గ్రంథ ప్రజలారా అంటున్నారు. అంటే ఖురాన్ గ్రంథంలో సమస్త మానవులను పిలుస్తున్నారు. అందరినీ పిలిచి ఆయన ఏమంటున్నారు చూడండి. అందరినీ చెప్పే మాట ఒకటే, మానవులారా మిమ్మల్ని సృష్టించిన మీ ప్రభువుని మీరు ఆరాధించండి. మీ తల్లి గర్భములో మిమ్మల్ని చక్కటి ఆకృతిలో సృష్టించినటువంటి మీ ప్రభువుని మీరు ఆరాధించండి. విలువైనటువంటి 2 కళ్ళు, విలువైనటువంటి 2 చెవులు, విలువైనటువంటి ముక్కు, కాళ్ళు, చేతులు, కిడ్నీలు, లంగ్స్, శ్వాసకోశ, గుండె, హార్ట్, కాలేయము, ఇవన్నీ కూడా ఎవరైతే సమకూర్చి సృష్టించాడో ఆయన పిలుస్తున్నాడు. విలువైనటువంటి నాలిక, దేనితోనైతే మనం రుచి చూస్తున్నాము, అలాగే కంఠ స్వరంతో మాట్లాడుతున్నటువంటి స్వరము, ఇవన్నీ కూడా ఎవరైతే ఇచ్చాడో ఉచితంగా ఆయన పిలుస్తున్నాడు. మానవులారా మిమ్మల్ని సృష్టించిన మీ ప్రభువుని మీరు ఆరాధించండి. మీలాగా పుట్టేవారు ఇప్పుడు కూడా దైవము కాలేరు. మిమ్మల్ని సృష్టించినటువంటి ఆ స్వామి ఆయన మాత్రమే మీ ప్రభువు. అందుకే ఈ గ్రంథములో కేవలము దైవము తన గురించే కాకుండా బంధుత్వాన్ని కూడా ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నారు? అందరికంటే విలువైనటువంటి ఘనత దైవము తర్వాత తల్లి తండ్రిల విలువ ఉందని అల్లా అంటున్నాడు. అల్లా ఖురాన్లో అంటున్నాడు, వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా. నీ ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు, ఆయన్ని మాత్రమే మీరు ఆరాధించండి, మరియు తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసలుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎవరి తల్లిదండ్రులైతే తన సంతానముతో కోపముతో ఉంటారో అర్షపై ఉన్నటువంటి ఆ ప్రభువు కూడా ఆయనతో కోపముగా ఉంటాడు. ఎవరైతే తన ప్రభువుని సృష్టికర్తను గుర్తిస్తాడో ఆయన తప్పనిసరిగా తన తల్లిదండ్రులను కూడా గుర్తిస్తాడు. ఎవరైతే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని అల్లాహ్ను గుర్తించడో వాడు ఎన్నటికి కూడా తన తల్లిదండ్రులను గుర్తించలేడు. ఎందుకంటే విలువైనటువంటి ఇంత మహావిశ్వాన్ని ప్రసాదించినటువంటి ఆ దైవాన్ని గుర్తించని వాడు తన తల్లిదండ్రులను ఏమి గుర్తించగలడు? కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మానవులారా ఒకసారి మీపై అనుగ్రహాలను మీరు లెక్కెట్టండి, మీకు ఇచ్చినటువంటి అనుగ్రహాలను మీరు లెక్కెట్టండి, మీ వల్ల కాదు అంటున్నారు. వఇన్ తఉద్దు నిమతల్లాహి లా తుహ్సూహా ఇన్నల్లాహ లగఫూరుర్ రహీం. మీకు ఇచ్చినటువంటి అనుగ్రహాలను మీరు లెక్కెట్టదలుచుకుంటే మీ వల్ల కాదు అంటున్నాడు. చూడండి, అల్లాహ్ మానవులకి ఇచ్చినటువంటి అనుగ్రహాలు ఎన్ని. ఇప్పుడే నేను కొన్ని చెప్పాను. మానవుడికి ఇచ్చినటువంటి 2 కాళ్ళు, జీవితాంతరం నడిచిన అరగనటువంటి కాళ్ళు, జీవితాంతరం పనిచేసిన అరగనటువంటి చేతులు, జీవితాంతరం తింటున్న అరగనటువంటి పళ్ళు, జీవితాంతరం నడుస్తున్న అరగనటువంటి ఎముకలు, ఇవన్నీ కూడా ఎవరు ప్రసాదించారు? ఉచితంగా. ఈ అనుగ్రహాలు కొన్ని మాత్రమే. అలాగే మనం లెక్కెట్టుకుంటే గాలి, శ్వాస, మనం తీసుకుంటున్నటువంటి గాలి, సూర్యుడు, చంద్రుడు, భూమిపై ఉన్నటువంటి ఆహారము, భూమిపై ఉన్నటువంటి సమస్త వనరులు, ఇవన్నీ కూడా ఉచితంగా ఆ దైవము మానవుల కొరకు సృష్టించాడు. ఎప్పుడైనా ఏమయ్యా నా సూర్యుడిని ఉపయోగిస్తున్నారు, మీరు ట్యాక్స్ ఎందుకు కట్టరు అని ఎప్పుడైనా అన్నాడా? ఎప్పుడైనా నా చంద్రుడిని ఉపయోగిస్తున్నారు, మీరు ట్యాక్స్ ఎందుకు కట్టరు అని అన్నాడా? నా భూమిని మీరు వాడుకుంటున్నారు, మీరు ట్యాక్స్ ఎందుకు కట్టరు అన్నాడా? ఎప్పుడైనా నా గాలిని ఉపయోగించుకుంటున్నారు, నా ట్యాక్స్ ఎందుకు కట్టరని అన్నాడా? మీ తల్లిదండ్రుల గర్భములో మీకు ఇన్ని శరీర అవయవాలు ఇచ్చాను, దీనికి మీరు ట్యాక్స్ ఎందుకు కట్టరని అన్నాడా?
ఏది అడగటం లేదు, ఆయన ఒకటే అడుగుతున్నాడు, నన్ను గుర్తించండి అని అంటున్నాడు. నన్ను గుర్తించండి, మిమ్మల్ని సృష్టించినటువంటి మీ స్వామిని మీరు గుర్తించండి. ఒక్కసారి ఆలోచించండి, ఆ అల్లాహ్ ఎంత విలువైనటువంటి వస్తు సామగ్రిని మన కోసం ఇచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా మీ సేవలో నేను పెట్టాను. అలం తరా అన్నల్లాహ సఖర లకుం మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్ వఅస్బగ అలైకుం ని'మహు జాహిరతన్ వబాతినా వమినన్ నాసి మన్ యుజాదిలు ఫిల్లాహి బిగైరి ఇల్మిన్ వలా హుదన్ వలా కితాబిన్ మునీర్. అలం తర అన్నల్లాహ సఖర లకుం మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్. ఏమీ మీరు గమనించలేదా, భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా మీ పనిలో నేను పెట్టాను. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ ఎవరి పని చేస్తున్నాయి? మానవుని యొక్క పని చేస్తున్నాయి. ఇవన్నీ పని చేస్తే మానవుని కోసం ఒక చుక్క నీళ్లు తయారవుతుంది, ఒక మెతుకు తయారవుతుంది, గాలి తయారవుతుంది. ఒకవేళ విశ్వంలో ఉన్నవన్నీ పని చేయటం మానేస్తే మానవుని కోసం ఏమీ కూడా తయారవు. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే గొప్ప సైంటిస్ట్ ఒక మాట అన్నాడు, భూమిపై ఉన్నటువంటి కేవలం ఒక జాతి తేనెటీగల జాతి చనిపోతే, భూమిపై ఉన్న 87 లక్షల జీవజాతుల్లో కేవలం ఒక జాతి తేనెటీగల జాతి గనక చనిపోతే 4 సంవత్సరాల్లో మానవ జాతి కూడా చనిపోతారు అన్నారు. అందరూ అన్నారు ఐన్స్టీన్ ఏవో పిచ్చోడైపోయాడు అన్నారు. కానీ ఆ తర్వాత శాస్త్రజ్ఞులు అన్నారు, ఇది వాస్తవం, ఇది నిజము, ఇది రియల్. ఎందుకంటే భూమిపై ఉండే తేనెటీగలన్నీ దాని ద్వారా మానవులకు 100 రకాల పంటలు పండుతున్నాయి. ఒకవేళ తేనెటీగల జాతి అంతా కూడా నశించకపోతే మానవునికి ఆహారము లేక ఆకలితో చనిపోతాడు. అలాగే సమస్త జీవజాతులు కూడా మనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఎన్ని వృక్షాలు ఉన్నాయి, చెట్లున్నాయి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మనకు ఆక్సిజన్ తయారు చేస్తున్నాయి. భూమిపై నుంచి వచ్చిన ఆక్సిజన్ కేవలము 30% మాత్రమే. సముద్రాల్లో నుంచి వస్తున్నటువంటి ఆక్సిజన్ 70% అండి. ఒకవేళ సముద్రం నుండి ఆక్సిజన్ రావటం మానేస్తే భూమిపై మానవుడికి ఆహారం దొరుకుతుందా? దొరకక వాడు ఆకలితో చనిపోతాడు. కావున మానవులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఆయన చూడండి. భూమిపై దొరుకుతున్నటువంటి ఆక్సిజను 30%, సముద్రాల్లో ఉన్నటువంటి ఆక్సిజను 70%. అలాగే సముద్రంలో జీవజాతులు ఎన్నో ఉన్నాయి, మానవుల కొరకు సృష్టించాడు. భూమిపై కూడా ఎన్నో జీవజాతులు ఉన్నాయి. ప్రతి 34 జీవజాతులలో 32 జీవజాతులు సముద్రంలో ఉన్నాయి, 2 జాతులు మాత్రమే భూమిపై నివసిస్తున్నాయి. అంటే సముద్రము అంత పెద్దది, 70% భూమిపై సముద్రం ఉంది, 30% భూమి ఉంది. ఆ అల్లాహ్ వీటన్నిటి ద్వారా మనకు కావలసినటువంటి సౌకర్యాలు సమకూరుస్తున్నాడు. కావున ఆయన తన అనుగ్రహాలను గుర్తు చేస్తూ మనల్ని ఆయన తన ఆరాధన వైపు ఆహ్వానిస్తున్నాడు. ఇవన్నీ చెప్పి నేను చివరి అంశం ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకవేళ మానవుడు గనక తనను సృష్టించిన తన స్వామిని గుర్తించకపోతే, తన ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపినట్లయితే ఇహలోకము శాశ్వతం కాదు. ఇహలోక జీవితము తాత్కాలికమైనది. అందరికీ తెలుసు, దేవుడు లేడు అనేవారు ఉన్నారు, ఏదైనా లేదు అనేవారు ఉన్నారు, కానీ మరణము లేదనేవారు ఎవరు కూడా లేరు. ప్రతి మానవుడు కూడా ఒప్పుకుంటాడు, నాస్తికులైన ఆస్తికులైన అందరూ కూడా ఒప్పుకుంటారు, మరణం అనేది ఉంది. కాబట్టి మరణము తర్వాత ఒక జీవితం ఉందని చెప్పి ఖురాన్ గ్రంథం మాత్రమే గట్టిగా ఒక్కానించి చెప్తుంది. దానినే ఆఖిరత్ పరలోకము అని అంటున్నారు. అందుకే అల్లాహ్ ఖురాన్ గ్రంథములో అంటున్నారు, బల్ తుసిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా. మీరు ప్రాపంచిక జీవితం వెనుక పరుగులు తీస్తున్నారు. పరలోకం శాశ్వతమైనది మరియు మేలైనది. ఇహలోకము తాత్కాలికమైనది, చెడ్డది. చూడండి, పరలోకం శాశ్వతమైనది, మేలైనది. ఇహలోకము తాత్కాలికమైనది, చెడ్డది. ఎలా తాత్కాలికమైనది? 100 కోట్లు 1,00,000 కోట్లున్నా
ఆ వ్యక్తి జీవించినంత కాలమే. ఆ వ్యక్తికి మరణం అయ్యిందా ఇంకా ఆ వ్యక్తిది కాదు ఆ 1,00,000 కోట్లు కూడా. తాత్కాలికమైనది మరియు చెడ్డది ఇహలోకము. ఎందుకు చెడ్డది? ఆ ధనము కోసము, ఆస్తి కోసము సొంత భార్యే భర్తను చంపుతుంది, సొంత కొడుకే తండ్రిని చంపేస్తాడు. కాబట్టి ఇహలోకం అనేది చెడ్డది. పరలోకము శాశ్వతమైనది, ఎప్పుడూ కూడా అక్కడ మరణం ఉండదని అల్లా అంటున్నాడు. స్వర్గములో మరణం లేనటువంటి జీవితము. మరియు స్వర్గము చెడ్డది కాదు. ఏ రోజు కూడా ప్రమాదకరమైనటువంటి వార్త కూడా వినడు. లా యస్మఊన ఫీహా లగ్వం వలా తఅసీమా ఇల్లా ఖీలన్ సలామన్ సలామా. అక్కడ ఎంత మాత్రము వ్యర్థమైన మాటలు వినడు, మరియు ఏ విధమైనటువంటి ప్రలాపాలు అక్కడ వినడు. కేవలం శాంతి గురించే వింటూ ఉంటాడు. అటువంటి లోకము పరలోకము శాశ్వతమైనది మరియు ఉత్తమమైనది, మేలైనది. ఇహలోకము తాత్కాలికమైనది మరియు చాలా చెడ్డది అని అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు. కావున ఆయన పరలోకం వైపు పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? వల్లాహు యదూకుం ఇలా దారిస్ సలాం యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిం ముస్తకీం. అల్లాహ్ శాంతి నిలయం వైపు పిలుస్తున్నాడు. దారుస్సలాం అంటే, దార్ అంటే నిలయము, సలాం అంటే శాంతి. శాంతి నిలయం అంటే స్వర్గము. భూలోకంలో లేదు శాంతి నిలయము. భూలోకములో భూకంపాలు రావచ్చు, జలప్రలయాలు రావచ్చు. ఒకవేళ శాంతి నిలయం కట్టినా అశాంతి అయిపోతుంది అది. కాబట్టి అలాంటివేమీ రానటువంటి లోకమే పరలోకము, స్వర్గము, స్వర్గలోకం. దానికి శాంతి నిలయమని ఆయన అంటున్నాడు. అటువైపు ఆయన ఆహ్వానిస్తున్నాడు. మరియు ఆయన అంటున్నాడు, ఫఫిర్రు ఇలల్లాహ్ ఇన్నీ లకుం మిన్హు నదీరుం ముబీన్. కావున మీరు అల్లాహ్ వైపు పరిగెడుతూ రండి, నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించడానికి వచ్చాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు. ఆ హెచ్చరిక ఏంటి? పరలోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి నరకలోకం అందులో పడకుండా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి మీరు అల్లాహ్ వైపు పరిగెడుతూ రండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వసారిఊ ఇలా మగ్ఫిరతిన్ మిర్ రబ్బికుం వజన్నతిన్ అర్దుహా కఅర్దిస్ సమాఇ వల్ అర్ద్ వఇద్దత్ లిల్ ముత్తఖీన్. అల్లాహ్ తమ క్షమాపణ వైపు పిలుస్తున్నాడు. మగ్ఫిరత్, క్షమాపణ వైపు. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక దాసుడు భూమి అంత ఎత్తు పాపాలు తీసుకొస్తే అల్లాహ్ దగ్గరికి, అల్లాహ్ భూమి అంత ఎత్తు క్షమాపణను తీసుకొస్తానని అంటున్నాడు. ఆయన తన క్షమాపణ వైపు ఆహ్వానిస్తున్నాడు మరియు తన స్వర్గం వైపు ఆహ్వానిస్తున్నాడు. ఆ స్వర్గం వైపు విశాలము, భూమి ఆకాశాలంతటిది. విశాలం అంటే ఏంటి? ఒక రోడ్డు ఉంటుంది, రోడ్డు యొక్క విశాలము 75 ఫీట్ రోడ్ అంటారు, 100 ఫీట్ రోడ్ అంటారు విశాలము. దాని పొడవు కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది. అలాగే స్వర్గం యొక్క విశాలము భూమి ఆకాశాలు అంటున్నాడు. వజన్నతిన్ అర్దుహా కఅర్దిస్ సమాయి వల్ అర్ద్. ఏమండి, అంత విశాలమైనటువంటి స్వర్గము ఎక్కడుందండి అని ఎవరైనా అడిగితే, కనిపించడం లేదు కదా ఎక్కడుంది అని అడిగితే, ఒకసారి మీరు ఆలోచించండి. ఒక వేప చెట్టు ఉంటుంది, అంత పెద్ద చెట్టు, ఇంత గింజలో ఎక్కడుందండి ఎవరైనా అడిగితే చూపించగలరా? ఆ గింజలు, ఆ చిన్న గింజల వేప చెట్టు ఎలాగైతే దాగుందో అలాగే ఈ లోకంలో, విశ్వములో అంత మహా విశాలమైనటువంటి స్వర్గము కూడా దాగి ఉంది అని ఆయన అంటున్నాడు. కాబట్టి స్వర్గం ఉందనే విషయము, విశ్వాసము ఎలా ఉంచాలి? కేవలము కళ్ళు మూసుకొని గుడ్డిగా విశ్వసించండి అనటం లేదు. గుడ్డిగా విశ్వసించండి అనటం లేదు. ఆయన చూడండి పూర్తి ఆధారాలు ఇస్తున్నాడు, రిఫరెన్స్ ఇస్తున్నాడు. స్వర్గం ఉంది, పరలోకం ఉంది, మరణానంతర జీవితం ఉంది అని నిరూపిస్తున్నాడు. ఎలా నిరూపిస్తున్నాడు? అలం నజఅలిల్ అర్ద మిహాదా వల్ జిబాల ఔతాదా వఖలక్నాకుం అజ్వాజా వజఅల్నా నౌమకుం సుబాతా వజఅల్నా الليل లిబాసా వజఅల్నా النهار معاشا وبنينا فوقكم سبعا شدادا وجعلنا سراجا وهاجا وأنزلنا من المعصرات ماء سجاجا لنخرج به حبا ونباتا وجنات ألفافا. 11 ఆధారాలు ఇస్తున్నాడు. 11 రిఫరెన్సెస్, 11 ఆధారాలు.
అజా ఉంటుంది. ఈ 11 రిఫరెన్స్లు నేను చెప్పి ముగిస్తాను. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, పరలోకం ఉంది అని నిరూపించడానికి ఆయన అంటున్నాడు, ఏమీ భూమిని నేను పరచలేదా? అవును, భూమి అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది రియల్, ఇది వాస్తవము, ఇందులో సందేహం లేదు. భూమిని పరిచేవాడున్నాడు. వల్ జిబాల అవుతాదా, మరి భూమిపై భూమి కదలకుండా పర్వతాల్ని మేకుల్లాగా నాటలేదా అని అంటున్నాడు. 1970లో శాస్త్రజ్ఞులు నిరూపించారు, అవును భూమి కదలకుండా పర్వతాలు భూమిపై నాటబడ్డాయి అని. ఇది కూడా రెండోది వాస్తవం. వఖలకనాకుమ అజ్వాజా, మిమ్మల్ని నేను జతలు జతలుగా సృష్టించలేదా? స్త్రీ పురుషులుగా? అవును సృష్టించాడు, జతలు జతలుగా. అందరూ పురుషులే పుట్టేశారా? అందరూ స్త్రీలే పుట్టేశారా? లేదు, ఆయన ఖచ్చితంగా జతలు సృష్టించాడు. ఇది కూడా వాస్తవము. అవును. వజఅల్నా నౌమకుం సుబాత, మీ విశ్రాంతి కొరకు రాత్రిని నేను సృష్టించలేదా? రాత్రి నైట్ బల్బ్ వెలిగిస్తున్నాడు, చంద్రుణ్ణి హాయిగా పడుకోవడానికి మానవుడు రాత్రిని సృష్టించాడు విశ్రాంతి కొరకు. అవును. వజఅల్నా లైల లిబాస, మరియు రాత్రిని నేను తెరగా చేయలేదా? అవును చేశాడు. ఇది కూడా వాస్తవమే. మొత్తం 5 అయిపోయాయి. వజఅల్నా లైల లిబాస వబనైనా ఫౌకకుం సబన్ షిదాదా, మరియు మీపై 7 బలమైన ఆకాశాలను నేను సృష్టించలేదా? అవును, 7 ఆకాశాలని సృష్టించడం కూడా వాస్తవమే. ఇది కూడా ఉన్నాయి 7 ఆకాశాలు. ఒకవేళ ఆ 7 ఆకాశాలు మనం చూడకపోయినా మన తలపై రక్షణ కవచం ఒకటి ఉంది. దాన్ని ట్రోపోస్పియర్ అంటారు. దానిపై స్ట్రాటో ఉంది, దానిపై ఎక్సో ఉంది, మెసో ఉంది, ఐనో ఉంది. ఇలాంటి 7 పొరలు అవి కూడా ఉన్నాయి. ఆ పైనున్న 7 ఆకాశాలు ఉన్నాయి. అలాగే మనపై రక్షణ కవచాలు కూడా 7 ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వబనైనా ఫౌకకుం సబన్ షిదాదా, 7 అయ్యాయి. ఆ తర్వాత సిరాజం వహాజా, దీపమానంగా వెలిగే సూర్యుని నేను పెట్టలేదా అంటున్నాడు. అవును పెట్టాడు. తర్వాత 8వది వఅన్జల్నా మినల్ ముసిరాతి మాఅన్ సజ్జాజా, మరియు ఆకాశం నుండి నేను వర్షాన్ని కురిపించడం లేదా అంటున్నాడు. లినుఖ్రిజ బి హబ్బం వ నబాతా, 10వది మీ గురించి మీ జీవజాతుల గురించి ఉపాధిని నేను సృష్టించడం లేదా అని అంటున్నాడు. 10 అయ్యాయి. 11వది వజన్నాతిన్ అల్ఫాఫా, మరియు దిట్టమైనటువంటి తోటలను నేను సృష్టించలేదా అంటున్నాడు. ఈ 11 రిఫరెన్స్లు చెప్తూ అంటున్నాడు. ఇవన్నీ అవును 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 మీరు అన్నప్పుడు పరలోకము అవును అని ఎందుకు అనడం లేదు? ఇన్న యౌమల్ ఫస్లి కాన మీఖాతా, అందరూ సమావేశమయ్యే దినం కూడా వాస్తవము. ఎలాగైతే భూమి, ఆకాశము, సూర్యుడు, నిద్ర, మీలో జంటలు, రాత్రింబవళ్ళు,
వర్షము, భూమిపై ఉన్న పంటలు ఇవన్నీ కూడా వాస్తవమైతే అలాగే పరలోకము కూడా, మరణానంతర జీవితం కూడా వాస్తవమని ఆయన నిరూపిస్తున్నాడు. దీన్ని నమ్మే వారి కొరకు ఇవన్నీ ఆధారాలు, రిఫరెన్స్లు ఆయన ఇస్తున్నాడు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వ ప్రభువు, మానవులందరికీ ప్రభువు కావున నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ మానవులందరినీ నిన్ను తెలుసుకునే భాగ్యం ప్రసాదించు. నిన్ను తెలుసుకున్న తర్వాత నిన్ను విశ్వసించి నిన్ను ఆరాధించే భాగ్యం ప్రసాదించు. అల్లా నిన్ను ఆరాధించిన తర్వాత నీ విషయాలను తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేకమైన త్యాగాలను, అనేకమైన కష్టాలను భరించి నీ ధర్మాన్ని మా వద్దకు చేర్చారు. ఆయనపై కోటాను కోట్ల దరూదులు, సలాంలు కురిపించు. ఆయన యొక్క శిశువులు, సహాబా తమ జీవితాల్ని త్యాగాలు చేసి ధర్మాన్ని, సత్యాన్ని మన వరకు తీసుకొచ్చారు. అల్లా వారిపై కూడా నీ యొక్క అనేకమైనటువంటి శాంతి కురిపించు, మరియు వారిపై శుభాలు కురిపించు. అల్లా ఈ ధర్మాన్ని, ఇంత విలువైన ధర్మాన్ని ఖచ్చితంగా మారకుండా ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా తీసుకొచ్చి మన వద్దకు చేర్చినటువంటి ఈ ధర్మాన్ని మేము రక్షించే భాగ్యము కూడా ఈ ఉమ్మతికి, ఈ సమాజానికి ప్రసాదించు. అల్లా ఈ ధర్మాన్ని తెలుసుకున్న తర్వాత తెలియని ప్రతి ఇంటింటా కూడా ఈ ధర్మాన్ని చేర్చే భాగ్యము మా అందరికీ ప్రసాదించు. ఎందుకంటే ఈ సత్యాన్ని దాచేవాడికి ఇహములో కూడా శాపం ఉంది అని అంటున్నావు, పరములో కూడా శాపం ఉంది అంటున్నారు. ఆ శాపం నుండి రక్షణ పొందడం కొరకైనా ఈ యొక్క సమాజము, ముస్లిం సమాజము ఈ సత్యాన్ని ప్రజలలో తెలియని ప్రతి ఇంటి వద్ద కూడా ఈ ధర్మం చేర్చే భాగ్యం ప్రసాదించు. అల్లా భూమిపై ఉండే సమస్త ముస్లింలను సత్యాన్ని ఆచరించే భాగ్యం ప్రసాదించు. షిర్క్ అనే మహాదారుణమైన పాపంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని తౌహీద్ ధర్మంపై తీసుకురా దేవా. తౌహీద్ని భూమిపై స్థాపించు. అల్లా తౌహీద్ యొక్క ధర్మాన్ని భూమిపై స్థాపించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వ ఫిల్ ఆఖిరతి హసనతు వ కినా అదాబన్నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. అల్లా మా యొక్క కష్టాలని సుఖాల్లో మార్చు, మా యొక్క నష్టాలని లాభాల్లో మార్చు. అల్లా మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. అల్లా ఇహలోకం, పరలోకం కూడా మాకు సుఖమైన జీవితాన్ని ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. అల్లా వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాశిక్షల నుంచి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్షల నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు నీ అర్ష్ నీడలో మాకు స్థలం ప్రసాదించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మఖామ్ మహమూద్ వసంగు, ఆయన షిఫారస్ మా కోసంగు, ఆయన చేతులారా జామే కౌసర్ ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. రబ్బనా అస్రిఫ్ అన్నా అదాబ జహన్నమ ఇన్న అదాబ కాన గరామా. రబ్బనా అస్రిఫ్ అన్నా అదాబ జహన్నమ ఇన్న అదాబ కాన గరామా. ఇన్నహా సఅత్ ముస్తఖర్ వ మఖామా. ఇన్నహా సఅత్ ముస్తఖర్ వ మఖామా. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.